తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పేరు చాలా బలంగా ఉంటుంది. దాన్ని బీఆర్ఎస్‌గా మార్చుకొని బీఆర్ఎస్‌గా మారింది విషయం తెలిసిందే. దానికి ధీటుగా కవిత టీఆర్ఎస్‌గా పెట్టుకుంది తెలంగాణ రాష్ట్ర సేనగా. దాన్ని అలా ప్రకటించింది. కానీ ఇక్కడ ఎన్నికల సంఘం చూస్తే తెలంగాణ రాష్ట్ర సేవగా మార్చి ఆమోదించడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగా కవిత గారు సాధించినట్టే ఓ రకంగా పేరులో. ఎందుకంటే ఏం సేవ చేసిందని కవిత గారికి ఆ పేరు ఇచ్చారో నాకైతే అర్థం కాదు. కానీ మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె ఎవరికి సాయం చేసిందో అయితే నాకు తెలియదు. ఒక అద్భుతమైన పార్టీ పెట్టుకున్న నాన్నగారు పోరాటం చేసి తెలంగాణ రావడానికి ఎన్నో రకాలుగా శ్రమించి ప్రాణం పోయే వరకు కూడా పోరాటం చేసే విధంగా పోరాటం చేసి ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చి అద్భుతంగా 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే పరిపాలన చేసి బాగానే డెవలప్మెంట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కుమ్ములాటల వల్ల ఈ ఒక పార్టీ తీసుకుని సేవగా మార్చింది. తెలంగాణ రాష్ట్ర సేవ, అది సేవా సంస్థ అని ఉండేది అనుకుంటారు టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సేవా సంస్థ అని చెప్పి టీఆర్ఎస్ ఉండేది. మరి ఈసీ ఎలా ఇచ్చిందో నాకైతే అర్థం కాదు. కానీ సరే, ఏదేమైనా ఆమె అనుకున్నది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పేరు నాకు కావాలని కోరుకుంది కాబట్టి సాధించినట్టు లెక్క. అంటే ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయంటారా? మరి సీట్లు ఏమైనా దక్కే అవకాశాలు ఉన్నాయంటారా? కవిత గారికి అంత సీన్ ఉండదు లేదండి. ఆమె చేసిన సేవలు ఏమి లేవు కదమ్మా. ఆమె ఏదో చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొని తండ్రి గారు ఇచ్చినటువంటి పదవులను అనుభవించి కొన్ని వ్యవహారాలలో తలదూర్చి జైలు కూడా పోయి వచ్చారు. ఆమెకు అంత సీన్ ఉండదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది, ఓ పక్క బీజేపీ పార్టీ కూడా బలపడుతుంది. ఈ 3 పార్టీల మధ్యలో ఈ పార్టీ రావడం అంటే అంత సులభమేం కాదు. ఓ పార్టీ పెట్టి దాన్ని నిలబెట్టుకోవడం అంటే చాలా పోరాటం చేయాలి. మరి ఆమె మొదట్లోనే ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. తెలంగాణ ఫస్ట్ సీఎం అని, మహిళా సీఎం అని చెప్పేసి చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంది. మరి అది ఎంతవరకు సాధించగలుగుతుందో పక్కన పెడితే క్యారెక్టర్ బాగుండాలి ఫస్ట్. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈవేళ తండ్రిని కూడా తక్కువ చేసి మాట్లాడింది. అలాంటి వ్యక్తికి, తండ్రిని తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తికి ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా తక్కువ చేసి మాట్లాడింది ఒక సందర్భంలో. మరి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని, మరి ఇళ్ళకిలాగా ఫామ్ హౌస్లు కట్టుకుని పెద్ద పెద్ద 100 కోట్ల రూపాయల బిల్డింగ్లు కట్టుకుంటే సీరియస్ పొలిటీషియన్లు అవుతారేమో. ఆమె సంపాదించుకుంది కదా, కామ్గా ఉంటే బాగుంటుంది, లేదా పోగొట్టుకుని రోడ్డు మీద పడుతుంది.